హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఈ ఉగాది పండుగ కానుకగా దాదాపుగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపించి అర్హులైనటువంటి వాళ్లకు జిల్లాల వారీగా ఈ ఇండ్లనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క గృహప్రవేశాలనేటివి ఏ తేదీ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని టిట్కో ఇండ్లనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారో ఆ లిస్ట్ కూడా మీకైతే చూపిస్తాను. అలాగే మరికొంతమందొచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద తమ వివరాలను ఎవరైతే నమోదు చేసుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పీఎంఏవై జీ విభాగం కింద ఇళ్ళనేటివి ఎప్పటినుంచి మంజూరు చేస్తారు, అర్హుల జాబితాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకొంతమందొచ్చేసి రాష్ట్రంలో ఈ యొక్క 2, 3 సెంట్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు ఎప్పటి నుంచి మొదలవుతాయి? ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? ఎక్కడికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి? ఈ వివరాల గురించి కూడా అడుగుతూ ఉన్నారు. వీటన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ మీరు చూసి ఒకసారి జాయిన్ అయితే అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీకు లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఏపీ ప్రభుత్వము ఈ ఉగాది పండుగ కానుకగా రాష్ట్రంలో దాదాపుగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపించి జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. బట్ చాలామంది కూడా జిల్లాల వారీగా లిస్ట్ అయితే అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క టిట్కో ఇండ్లకు సంబంధించి. అంటే ఏ జిల్లాలో ఎన్ని టిట్కో ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు అని. ఓకేనా? సో, ఇక ముఖ్యంగా దానికి సంబంధించి అయితే లిస్ట్ గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఓకేనా? మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క 1,00,000 ఇండ్లను జిల్లాల వారీగా పంపిణీ చేయడమే కాకుండా లబ్ధిదారుల వాటా మరొక 1,500 కోట్ల వరకు సమకూర్చనున్నట్లు కూడా చెప్తోంది ప్రభుత్వము. దీంతో మొత్తం నిర్మాణాలు జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా ఇప్పటికే అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగింది. జూన్ నాటికి మొత్తం టిట్కో ఇండ్లనేటువంటి వాటినైతే పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళకు అప్పగించిపోతున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల గురించి అయితే అడుగుతూ ఉన్నారండి. సో, దానికి కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి నిధులను కూడా చెల్లింపు చేస్తాము. వైకాపా ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సకాలంలో పూర్తి చేయకపోగా అదేవిధంగా గుత్తేదారులకు బిల్లులు కూడా చెల్లించకుండా వేధించింది. సో, 2014, 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు నిర్మాణ పనులు చేసినటువంటి వాళ్లకు బిల్లులు కూడా ఇవ్వలేదట. ఓకేనా? ఇవన్నీ కూడా కలిపి దాదాపుగా 500 కోట్లు పెండింగ్ పెట్టినట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? కూటమి ప్రభుత్వం ఆ నిధులను కూడా చెల్లించడంతో పాటుగా పనుల్లో జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు ఈ యొక్క గుత్తేదారులకు చెల్లింపులు చేస్తుందని చెప్తున్నారు. గుత్తేదారులంటే ఈ ఇంటి నిర్మాణాలు చేపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళనమాట. ఓకేనా? సో, చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. పెండింగ్ బిల్లు అనేటువంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయని. సో, వీటన్నిటిని కూడా ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందజేస్తామని కూడా అంటూ ఉన్నారు. ఇకపోతే ఈ యొక్క టిట్కో ఇండ్లనేటివి జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ఇళ్ళనేటివి పంపిణీ చేయబోతున్నారు ఈ ఉగాది పండుగ కానుకగా చూద్దాం. ఓకేనా? ఏ డేట్ నుంచి మాక్సిమం మనకి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చంటే ఉగాది పండుగ వచ్చేసి 19వ తారీఖున. సో, 19వ తారీఖు నుంచి కాకపోయినా 20వ తారీఖు నుంచైనా ఈ యొక్క గృహప్రవేశాలు అయ్యేటువంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. 19వ తారీఖున ఉగాది పండుగ రోజున స్టార్ట్ చేస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. బట్ మనకు దాని తర్వాత రోజు నుంచి అన్ని జిల్లాల వరకైతే పంపిణీ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు పార్వతీపురం మన్యంలో వచ్చి 1,054 ఇళ్ళనేటివి పంపిణీ చేయబోతున్నారు. విజయనగరంలో నెక్స్ట్
1248, విశాఖపట్నంలో 13,623, అనకాపల్లిలో వచ్చేసి 2,988, తూర్పుగోదావరి డిస్టిక్లో వచ్చేసి 2,653, కాకినాడ డిస్టిక్లో వచ్చేసి 2,508, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో వచ్చేసి 4,082, పశ్చిమ గోదావరిలో 11,662, కృష్ణా డిస్టిక్లో 2,751, ఎన్టీఆర్ డిస్టిక్లో 3,447, పల్నాడులో 3,737, ప్రకాశంలో 912, నెల్లూరులో 17,183, తిరుపతి డిస్టిక్లో వచ్చేసి 9,663, చిత్తూరులో 2,941, అన్నమయ్యలో 322, వైఎస్ఆర్ కడపలో 5,456, నంద్యాలలో 5,864, కర్నూలులో వచ్చేసి 3,521, అనంతపురం డిస్టిక్లో 2,304, మొత్తంగా 1,143 ఇళ్లకు గృహప్రవేశాలు చేపించబోతున్నారు. అత్యధికంగా మనకు నెల్లూరు డిస్టిక్లో అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క టిట్కో ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. ఓకేనా. ఇకపోతే మరికొంతమంది అడుగుతూ ఉన్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద దరఖాస్తులు చేసుకున్నాము, సో మాకు ఇల్లు అనేటివి అప్పుడు వస్తాయి, అలాగే ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మాణ పనుల కోసం ఆర్థిక సహాయం అనేది ఎప్పటి నుంచి వస్తుంది, అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు. సో వీటి గురించి కొంచెం బ్రీఫ్గా చూద్దాము. ఓకేనా. సో మనకు గత ఏడాది ఈ 2025 సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఒక సర్వే కండక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఇది. అయితే దాంట్లో చాలామంది కూడా తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. సచివాలయం అధికారులే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డేటాని అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డేటాను కలెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత మండల స్థాయికి పంపించారు, దాని తర్వాత జిల్లా స్థాయికి, దాని తర్వాత స్టేట్, దాని తర్వాత సెంట్రల్. సో ఇలాగా ఆ డేటా మొత్తం కూడా కేంద్రం స్థాయికి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఫైనల్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ వెరిఫికేషన్ పూర్తి అయ్యాక జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేశాక ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేటివి అప్పచెప్పడం జరుగుతుంది. ఇల్లు శాంక్షన్ చేస్తారనమాట. లేదు ఇంటి స్థలం చూపించినటువంటి వాళ్ళకు ఇంటి నిర్మించుకోవడం కోసము 2,50,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా రావడం జరుగుతాయి. ఓకేనా. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకు జరిగేదానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా వెరిఫికేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ మార్చి నెలాఖరు వరకు వెరిఫికేషన్స్ అయినప్పటికీ సో ఫిబ్రవరిలో ఎలిజిబుల్ లిస్టులు రిలీజ్ చేస్తారు. ఈ ఎలిజిబుల్ లిస్టులు రిలీజ్ చేశాక ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంక్షన్స్ చేస్తారనమాట. ఓకేనా. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది కూడా వీటి కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది వచ్చేసి రాష్ట్రంలో ఇంటి స్థలం అసలే లేనటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2-3 సెంట్ల స్థలాలను కూడా అందజేస్తామని చెప్పారు వచ్చిన స్టార్టింగ్లో. అయితే ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించి రాష్ట్రంలో అర్హులందరికీ 2 ఏళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో ప్రభుత్వం భూమి లేకపోయినా సరే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలని కూడా అంటూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాలనీల్లో మంజూరైన ఇల్లు వద్దనుకుంటే రద్దు చేసి అక్కడే లేదా మరో చేట 3 సెంట్లు ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనకు లేఅవుట్ల కోసం అయితే సర్వే జరుగుతుందండి. ఈ సర్వే ముగిసిన తర్వాత మీ ప్రాంతాల్లో మీ యొక్క మండలాల్లో ఈ 2-3 సెంట్ల స్థలాలకు సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ అప్లికేషన్స్ తీసుకున్నాక మీకు ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుంది. అది కూడా అర్హత ఉంటేనే. ఇలా అయితే ఉన్నాయి. సో నేను మీకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. దీనికి సంబంధించి కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసిన అందరికీ కూడా షేర్ చేసేసేయండి.